కాదు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది టాపిక్. వెంకటరెడ్డి గారు చాలా ముందు చూపుతో ఈ కాంగ్రెస్ వల్ల వచ్చే నష్టాన్ని బూడ్చుకోవటం కోసం ఆ కూటమిలో కలిపేసేసారన్నమాట. వాస్తవంగా కాంగ్రెస్ కనుక సపరేట్ గా పోటీ చేస్తే వైసీపీకి చాలా నష్టం. మొన్న టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీ ఎలాగైతే నష్టపోతుందో, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కలిపి విడివిడిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టపోతుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే దీన్ని అందులో కలిపే ప్రయత్నమో లేకపోతే దాన్ని నీరుగార్చే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయలేరు కాబట్టి దీన్ని ఇందులో కలిపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత విజయం అంత సులభమైందైతే కాదు. ఇక్కడ వీళ్ళిద్దరికి గౌరవప్రదమైన స్థానాలు అనేటువంటిది ఎంత ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ మీటింగ్ తర్వాత? గౌరవప్రదం అంటే నాకు తెలిసి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఒక 40 సీట్లు జనసేన, మిగిలిన ఒక 40 సీట్ల వరకు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడానికి కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ద్వారా కానీ, పవన్ కళ్యాణ్ గారు మొన్న అంతకుముందు మీటింగ్ లో ఆ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఉంటే ఉండండి లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి అనే దాని ప్రకారం ఇంతకుముందు మనం 50-50 అనుకున్నాం. గత డిబేట్ లో మనం మాట్లాడుకున్న కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు కానీ 50-50 ఉంటాయి అనుకున్నాం. నాకు తెలిసి ఒక 40-50 సీట్ల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, అట్లాంటిది అవకాశం లేదు నేను మనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి షేరింగ్ లేదు అంటే జనసేనకి లావే తిరగబడే పరిస్థితి ఉంటుంది. కానీ నేను చెప్పడం అయితే ఆ పరిస్థితి అయితే ఉండదు. ఎవరైతే వచ్చిన రిజల్ట్ ని బట్టి వీళ్ళు నిర్ణయాలు తీసుకునేవారు. అంటే రిజల్ట్ లో ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు 40 పోటీ చేస్తే 40 గెలిచినా కూడా ఎవరు కదా, అప్పుడు వాళ్ళ అవతల 170-135 పోటీ చేసినప్పుడు మెజారిటీ సీట్లు ఎవరన్నది లెక్క ఉంటుంది కదా. ముందుగానే అనుకోవాలి, ఓ ఏడాది 2 ఏళ్ళు లేకపోతే సగం అని అట్లా అనుకుంటున్నారా? లేదు, అలాంటి అవకాశం అయితే లేదు. మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత మనం చూసాం, ఎక్కడా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేనను కానీ కలుపుకెళ్ళిన పరిస్థితి లేదు. ఆయన సోలోగా ఆయన ట్రైల్ ఆయన వేసుకొని చూసుకున్నారు నా మీద ఎంత సానుభూతి వచ్చిందో అని. అట్లాగే లోకేష్ బాబు గారిని పంపించి ఆయన యువగలం ద్వారా ఏ లాభం వచ్చిందో అని చెప్పి అది కూడా ట్రైల్ వేసి చూశారు. ఈ రెండింటి వల్ల మరి ఆయన ఏం ఊహించాడో కానీ ఇలా అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఢీకొట్టలేమని అనుకున్నాడేమో. కానీ కరెక్ట్గా మంచి టైంలో వెళ్ళి పవన్ కళ్యాణ్